అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంతోషం దేవుని స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. మంచిదండి. ఈస్టర్ తర్వాతే మొదటి ఆదివారంకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే మనందరికీ యోబు గారి గురించి తెలుసు అనుకుంటా. యోబు గారు ఎవరండి చెప్పాలా? చెప్పండి, ఆయన గురించి చెప్పండి. చదవాలి ప్రశాంత్. ఊజు దేశం నందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును మొట్టమొదటిగా యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి వాడి చెడుతనంను విసర్జించిన వాడు. 4 లక్షణాలు యోబు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి he was a blameless, upright, who feared God and who shunned evil. చెడుని విసర్జించిన వాడు అంటే యోబు. కాబట్టి ఈ 4 క్వాలిటీస్ మనలో ఉన్నాయా? యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ఉంటున్నామా? యథార్థతని దేవుని సన్నిధిలో కనపరిచేవాడుగా ఉంటున్నావా? లేదు. కొన్ని నీతిమంతుడిగా ఉంటున్నావా? లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? అదే లేదు. మరి ఎట్టి రీతిగా అంటే దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము, ఎట్టి రీతిగా దేవుణ్ణి కనపరుస్తున్నాము. మనని మనం సంతోష పెట్టడానికి మాత్రమే, సంతోష పెట్టుకోవడానికి మాత్రమే మనము మందిరానికి వచ్చి పాటలు పాడి స్తుతిస్తున్నాం, కానీ దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా మనం ఏమాత్రము లేము. అందుకనే ఆయన జీవితం ద్వారా దేవుడు 4 విషయాలు తెలియజేస్తున్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఈ 4 క్వాలిటీస్ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ 4 క్వాలిటీస్ కానీ నువ్వు అవలంబించుకుంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కనపరిస్తే, యోబు లాంటి విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోబు గొప్ప విశ్వాసం కలిగినవాడు. యోబు గురించి వాక్యము ధ్యానిస్తున్నప్పుడు యోబు గురించి ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ బిబ్లికల్ రెవల్యూషన్ ఆయనకు ఉన్నదంట. ప్రవచన గ్రంథముల కన్నా ముందుగా యోబు గ్రంథము లిఖింపబడ్డది కనుక ప్రవచనాలు ఏంటో కూడా యోబు తెలుసుకునే జ్ఞానవంతుడు అంట. ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించక మునుపే యోబు యొక్క జ్ఞానం ఎటువంటిది అంటే అది దైవిక జ్ఞానము. ఆ జ్ఞానంతో యోబు అంటూ ఉంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనని మళ్ళా చూస్తాను. నా దేహము క్షీణించిపోయినప్పటికీ నా కల్లారా నేను దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు. అప్పటికి ప్రవచనాలు ప్రవచించబడలేదు, ప్రవక్తలు రాలేదు. అయినప్పటికీ he had a biblical perspective about the revelation of God's word. అట్టి రీతిగా యథార్థంగా, నీతిమంతుడుగా, చెడుని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే you will have the revelation of the word of God. ఈరోజు దేవుని వాక్యం మన అందరికీ తెలుసు, కానీ దాని యొక్క ఏమంటారు, దాని యొక్క రెవల్యూషన్ మనకి తెలుస్తలేదు. వాట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్ అనేది యోబు ముందుగానే గుర్తించు. మన జీవితాల్లో కూడా క్రైస్తవులుగా జీవించడం కాదు, కానీ వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ముందుగా దేవుడు ఏమి జరిగించబోతున్నాడో అవి తెలుసుకొని మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్టి రీతిగా మనము దేవునిలో ఎదగాలండి, వాక్యంలో ఎదగాలి. నాకు వాక్యం తెలుసండి, బైబిల్ నేను 14 సార్లు చదివేశానండి అంటే సరిపోదు. మనుషులు నీకు సర్టిఫికెట్ ఇస్తారేమో, దేవుడు ఇయ్యాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు అప్రూవ్డ్ అనే సర్టిఫికెట్ పొందుకోవాలంటే యోబులాగా నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, చెడుని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి రాబోయేవి సంగతులు ఏంటో నువ్వు దేవుని సన్నిధిలో తెలుసుకొని ఆ వాక్యాన్ని రూఢిగా నమ్మడమే యోబు యొక్క జీవితం. అందుకే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అప్పటికి ప్రభు ఇంకా చనిపోలే, ప్రభు ఇంకా రాలే, ప్రభు ఇంకా పాపుల కొరకు ప్రాణం పెట్టలే, యోబు ఇంకా చనిపోలే. కానీ చనిపోక మునిపే ఆయన చెప్తున్నాడు, నేను ఆయన తిరిగి మళ్ళా నేను చూస్తాను అని.
ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. అదే రీతిగానే మనము కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవుని యందు ఆ గొప్ప విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఒక దినము ఆయనను చూడబోతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఏ నేత్రాలతో చూస్తున్నావు? ఇప్పుడు ఒక దినం అయినా చూడబోతున్నాము అని ఎంతమంది నమ్ముతారంటే కొంతమంది చేయలేపారు బహుశా. కానీ నేను అడుగుతున్నది ఇప్పుడు రెండో ప్రశ్నగా, ఏ నేత్రాలతోనైనా చూస్తున్నావు? ఏ నేత్రాలతోనైనా చూస్తున్నావు అమ్మా? విశ్వాసపు నేత్రాలతోనైనా కూడా. ఎందుకంటే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు ఆయననే. విశ్వాసపు నేత్రాలతో నేను యోబు చూసి ఉన్నాడు. ఆయన నా శరీరము క్షీణించిపోయినప్పటికీ, నేనేమైనప్పటికీ నేనైతే నా కల్లార ప్రభుని నేను చూస్తాను. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ! అతి గొప్ప విశ్వాసము నిరీక్షణ మనం కూడా కలిగి జీవించాలి. చదవండి యోబు గ్రంథం 19వ అధ్యాయం చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు. అయితే నా విమోచకుడు సజీవుడనియు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నేను దేవునిని చూచెదను. శరీరము క్షీణించిపోయినప్పటికీ, చీకిపోయినప్పటికీ కూడా ఆయన చెప్పుచున్నాడు, నేను నా కళ్ళతో నేను ఆ దేవుణ్ణి నేను చూస్తాను. మనము ఈరోజు అనుకుంటున్నాము దేవుణ్ణి చూస్తాము అని. సరే, దేవుణ్ణి చూస్తాము అంటే ముందుగానే నీకు ఒక ఊహాగానం ఉండాలి. ఏంటంటే ఎట్లా చూడాలనుకుంటున్నాను. మనందరము పాపులై ఉండగా ప్రభు మన కొరకు చనిపోయాడు కదా. చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3 రోజుల మధ్య తిరిగి లేచి ఆయన మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయారు. సార్వత్రిక సంఘము ఏదైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించి ఆయన పరిశుద్ధ రాకడ కొరకు వేచి ఉంటుందో, రాకడలో సార్వత్రిక సంఘము సిద్ధపడిన వారు ఎందరైతే ఎత్తపడే వారుగా వాళ్ళు ఉంటారో, ఎత్తపడి ప్రభుని కలుసుకునే వారుగా వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ప్రభుని ఎట్లా చూస్తారు అనుకుంటున్నారు? ఎట్టి రీతిగా అయితే ప్రభు 2024 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో గాయపరచబడ్డాడో, గాయపరచబడిన శరీరము ఆయన కలిగి ఉన్నాడు, అదే యేసయ్యని, అదే గాయాలని పాపులైన మనందరము మార్పు చెందినాక, మారు మనసు చెంది ఆయనని కలుసుకున్నాక, మన కొరకు ఆయన ఎట్టి రీతిగా గాయపరచబడ్డాడో, మన పాపాలు ఎట్టి రీతిగా క్షమించబడ్డాయో, మనం అదే యేసయ్యని మనందరము చూడబోతున్నాము. కాబట్టి యేసయ్యని ఏదో పెద్ద వస్త్రంలో, తెల్ల గోల్డెన్ హెయిర్ లో, పెద్ద కిరీటంతోనే మనం చూడమైనది. నీ కొరకు ఎట్లా నలగొట్టబడ్డాడో నువ్వు ఆయన అట్లనే చూస్తావు. ఈరోజు పటంలో చూస్తూ ఉంటాను యేసయ్య రక్తం గారుతా, శరీరం అంతా గాయాలతో నువ్వు చూస్తూ ఉంటావు కదా. చాలా మంది ఆర్టిస్టులు పెయింటింగ్ వేస్తూ ఉంటారు కదా. అదే సేమ్ పిక్చరైజేషన్ నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు యేసయ్యని సేమ్ నీ కొరకు, నీ పాపాల నిమిత్తము ఆయన ఎట్టి రీతిగా అయితే కల్వరి శిలువలో నలగొట్టబడ్డాడో, అదే యేసయ్య నీ కొరకు నలగొట్టబడ్డాడు కనుక నువ్వు ఆయనని కల్లారా అదే దృశ్యాలను చూడబోతున్నావు ఆయన. కాబట్టి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. పాపిగా ఇంకా జీవిస్తున్నావు, నీ పాపపు జీవితం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో నీకు రా. అప్పుడు పరిశుద్ధమైన దేవుడిని నువ్వు కలుసుకుంటావు. నీ పాపాల కొరకు పరిశుద్ధమైన దేవుడు ఎట్టి రీతిగా నలగొట్టబడ్డాడో ఆ దేవుడిని నువ్వు కల్లారా చూడబోతున్నావు. అదే యోబు తెలియజేస్తున్నాడు, నా దేవుడిని నేను చూస్తాను. ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉంటున్నాం. మన కొరకే కదా ప్రభు వచ్చింది, మనల్ని రక్షించుకునేదానికి కదా, మన పాపాలు క్షమించడానికి కదా, మన స్థానంలో ఆయన కదా గాయపరచబడ్డది. ఏదో 2024 సంవత్సరాల క్రితము యేసయ్య గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించబడ్డది, వీపంతా దున్నబడ్డది అని ఏదో ఊహాగానగా కథగా మనం వినేసి మర్చిపోవడం కాదు ఇది. నువ్వు కల్లారా చూడాలైనని, నువ్వు చేసిన ఘోరమైన పాపాల నిమిత్తం ఆయన ఎట్టి రీతిగా ఆయన దేహము దున్నబడ్డదో నీ కల్లారా నువ్వు చూడబోతున్నావు. కాబట్టి చూడబోతుండగా మనం సిద్ధపడాలి, సంతోషము వ్యక్తపరచాలి. నా ప్రభు నా కొరకు
నన్ను రక్షించుకోవడానికి, నన్ను ఆయన చెంత చేర్చుకోవడానికి ఆయన గాయపరచబడ్డాడు. పాట పాడుకుంటాం కదా, పాట పాడుకుందాం, అన్నం పాడుకుందాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాలను నందు చేరి, నిత్యమైన మోక్షాలను నందు చేరి, భక్తుల గుంపులో
కాబట్టి నా విమోచకుడు సజీవుడు నేనైనని మళ్ళా చూస్తాను అంటున్నాడు. ఇదే విశ్వాసం కొత్త నిబంధన క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆయనని చూడబోతున్నాం. పాట పాడుకున్నాం కదా, ఆయన గాయపరిచిన వీపుని చూసి ప్రతి ఒక్క గాయంని మనము ముట్టాడేవాడిగా మనం ఉంచున్నాము. నేను ఎంతగానో ప్రేమించాడు ఏసయ్య. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయనని ప్రేమించగలుగుతున్నావా? ఆయన ప్రేమలో నివసించగలుగుతున్నావా? ఆయన ప్రేమని కలిగి జీవించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ఇవన్నీ చేయగలిగితే నువ్వు తప్పక యోబు చెప్పినట్టు నువ్వు ఆయన చూస్తావు. ఒకవేళ నువ్వు అన్నీ చేయలేకపోతే కనుక నువ్వు ఆయన చూడలేవు. కాబట్టి యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ యోబు తన యథార్థవంతుని విడిచిపెట్టలేదు. దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడే సర్వము, దేవుడే సమస్తము అని ఒక తీర్మానము కలిగి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అదే రీతిగానే మన జీవితాల్లో కూడా ఆ సమర్పణ కాకుండా దేవుడే, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ టు అస్. యోబు ఐశ్వర్యవంతుడు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, అందరినీ పోగొట్టుకున్నాడు, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని కోల్పోయాడు. అయినప్పటికీ కూడా తన దేవుణ్ణి విడిచిపెట్టాలి. యథార్థముగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు. ఏంటంటే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. ఇట్టి రీతి జీవితాలండి దేవుడికి కావాల్సింది. ఇట్టి రీతిగా దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా ధన్యులము. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మనం యేసయ్యను చూడలే కానీ నమ్ముచున్నాము. మనం నమ్ముచున్న మనము ఎంత కృతజ్ఞతలై ఉండాలండి. దేవుడు చేసిన త్యాగాన్ని, దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టువర్డ్స్ హిమ్. యోబు అన్ని కోల్పోయినప్పటికీ కూడా తన యథార్థతని విడిచిపెట్టక, భార్య వచ్చి తిట్టింది ఆయనని, ఇంకా ఎందుకు అట్టి రీతిగా భక్తిని కొనసాగిస్తావు, వద్దు, దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్పింది. ఆమెను కూడా ఒక మాట అనలే, ఒకటే ఒక మాట అన్నాడు. ఏంటంటే మూర్ఖురాలులాగా నువ్వు మాట్లాడద్దు అంతే. ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత దీర్ఘశాంతముతోని దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నాడు. అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూసేవారిగా, మన నేత్రాలు దేవునిపై నిలిపే వారిగా మనం ఉన్నప్పుడే విశ్వాసంలో మనం ముందుకు కొనసాగలుగుతాం. నీ నేత్రాలు కానీ దేవుని మీద నుంచి వైతొలగించి లోకం వైపు చూసేవనుకో, విశ్వాసంలో సన్నగిట్టిపోతావు, విశ్వాసంలో పడిపోతావు, విశ్వాసంలో జారిపోతావు, విశ్వాసంలో దిగజారిపోతావు. అందుకనే యోబు వలె అట్టి నిరీక్షణతో ఆయన వైపు చూసేవారుగా మనం ఉండాలి. నేను నమ్ముచున్నాను, నా దేవుడిని నేను చూస్తాను అంతే. ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్. దానిలో మార్పులు చేర్పులు ఏముండవు. ఎందుకంటే ఆయన చనిపోతాడు, ఆయన మళ్ళా ఒకరోజు ఆయనని కళ్ళారా చూస్తాను అని ఆ నిరీక్షణ, విశ్వాసము కలిగి జీవించు. అదే విశ్వాసంతో ముందుకి కొనసాగిపోయాడు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము అదే విశ్వాసము, అదే నిరీక్షణ, అదే యథార్థత, అదే నమ్మకత్వాన్ని మనము కనపరిచే వారిగా మనం ఉన్నప్పుడే మనము కూడా ఆయనను చూడగలుగుతాము. చాలా మంది యేసయ్యని ప్రేమిస్తున్నమాట, ప్రేమించడం కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలని గైకొని వాటి ప్రకారము జీవించడమే. వాక్యము చదువుతాము, వాక్యము బోధిస్తారు, వాక్యము వింటాము, వాక్యము విని విడిచిపెట్టే వారిగా ఉంటాం, కానీ హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారము జీవించలేని వారుగానే ఉండిపోతున్నాం. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం, దేవుని పరిచర్య చేయాల్సిన పరిచర్య చేస్తున్నాం. కానీ మనలో ఏమి లోపిస్తుంది తెలుసా? వాక్యంకి మన హృదయంలో స్థానం లేదు, అది లోపిస్తుంది. వస్తున్నాము, వింటున్నాము, పాస్టర్ గారి ముందు యథార్థంగా ఉన్నట్టు కనిపిస్తున్నాము, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాం. అదే రీతిగా మనం ఉండకూడదండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ దట్ యు ఒబే హిమ్. దేవుడికి నువ్వు నిరూపించుకో. ప్రూవ్ యువర్ సెల్ఫ్.
దేవా నీ వాక్యము నేను విని ఉన్నాను కనుక ఆ వాక్య ప్రకారము నేను జీవించి నన్ను నేను నిరూపించుకుంటాను. యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, చెడుని విసర్జించి నీ దృష్టికి అంగీకారముగా ప్రతినిత్యము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడుగా నా జీవితం ఉంటది ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి కట్టబడి ఉండాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఎడబాపైనా, ఏది ఏమైనా తీర్మానం చేసుకున్నది నువ్వు మనిషితో కాదు, నువ్వు తీర్మానం చేసుకున్నది దేవునితో, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నావు కనుక ఆ తీర్మానాన్ని ఫుల్ఫిల్ చేయి. ప్రామిస్ చేస్తే ప్రామిస్ ఏమవ్వాలా? నెరవేర్చబడాలి, ఫుల్ఫిల్ అవ్వాలి. అట్టి రీతిగా మనం దేవునికి ప్రామిస్ చేసినప్పుడు ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. దేవునితో నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు, వాగ్దానం చేస్తున్నప్పుడు, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను అని చెప్తాం కదా, అందరి ముందు ఒప్పుకుంటాము, చెప్తాము. మరి ఆయన కొరకు జీవించలేని వారిగా మనం ఉంటున్నామే అంటే మనని మనము అబద్ధికులుగా మార్చుకుంటాం. వచ్చి నోటితోనైతే చెప్తున్నాం కానీ ప్రవక్తల విషయంలోకి వచ్చేటప్పటికి అబద్ధికులుగా మనం ఉంటున్నాం. అటు రీతిగా నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, చెడుని విసర్జించి మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ 4 లక్షణాలు మనలో ఉంటే దేవుడు తన ప్రత్యేకతని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రాబోతున్నాడు, ప్రతి ఒక్క నేత్రము ఆయనని చూడబోతుంది. ఆయనని గాయపరచబడిన వారు సైతము వాళ్ళు ఆయనని చూస్తారు అని వాక్యం సెలవిస్తుంది. మనము చూసేవారిగా ఉండద్దు కానీ ఆయనతోని కలుసుకునే వారిగా మనం ఉండాలి. అందరూ చూస్తారు, మారు మనసు లేని వారు చూస్తారు, మార్పు చెందని వారు చూస్తారు, సిద్ధపాటు లేని వారు చూస్తారు, అన్యులు చూస్తారు, లోకంలో ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎరగని వారు చూస్తారు. కానీ దేవుని బిడ్డలుగా ఉంచిన మనం ఆయనని చేరుకునే వారిగా ఉండాలి కానీ చూసేవారిగా మనం మిగిలిపోవద్దు. మనం దేవుణ్ణి చేరుకోవాలి, దేవుణ్ణి చూడాలి. ఆయన నీ కొరకే నిన్ను ప్రేమించి ఆయన సర్వాన్ని విడిచిపెట్టి నీ కొరకు దాసుని స్వరూపము ధరించుకొని నీ దారిద్రత, నా దారిద్రత మొత్తము ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా కల్వరి సిల్వలో ఆయన మారిపోయి నీ శాపాన్ని ఆయన మీద వేసుకొని నిన్ను ధనవంతుడిగా మార్చాడు. ఈరోజు మనం ఎవరు అంటే ఆయన దృష్టిలో మనం ధనవంతులము. ఎందుకంటే విలువ పెట్టి కొనుక్కున్నాడు, రక్తాన్ని చిందించాడు, నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకొని యోబు వలె యథార్థవంతులుగా, నీతివంతులుగా మనం జీవించాలి. మనం కూడా అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ మనం కనపరచాలి. ఏంటి అంటే నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లివ్స్ అండ్ ఐ విల్ సీ హిమ్ మండే. నేను ఒకరోజు ఆయన చూడబోతున్నాను, వేచి ఉన్నాను, ఆయన నేను కలుసుకుంటాను. అట్టి సిద్ధపాటు, అట్టి విశ్వాసము నీలో ఉండాలి. అట్టి విశ్వాసంతో నువ్వు క్రీస్తుని వెంబడించేవాడిగా ఉన్నప్పుడే నువ్వు ఆయన చేరగలవు, ఆయన చూడగలవు, ఆయన కలుసుకోగలవు. ఒకవేళ నువ్వు కానీ ఇంకా సిద్ధపడలేదేమో, ఎందుకు నీకు తగిన సిద్ధపాటు లేదు తెలుసా? ఈ 4 లక్షణాలు మనలో లేవు. అందుకనే చెడు ఎప్పుడు ఏం చేస్తుంది? చెడుని విసర్జించాడు అని చెప్తుంది బైబిల్. చెడుని విసర్జించాడు అంటే అసహించుకున్నాడు. ఇట్లాంటివి నేను చూడకూడదు, నా కళ్ళకివి కానరాదు కూడా కానరాదు అని అసలు చెడు వైపు ఆయన మనసు లేకుండా ఆయన మనసును తిప్పుకున్నాడు. మనసు ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో అప్పుడు నేత్రాలు చూస్తాయి. అంటే ఆయన మనసుని తిప్పుకున్నాడు, చెడు మీద నుంచి ప్రభు వైపు ఆయన మనసుని మార్చుకున్నాడు. ఆయన మనసుని ప్రభు మీద నిలిపి ఉన్నాడు. అందుకని చెడుని విసర్జించగలిగాడు. చెడిపోయిన మానవులు చెడుని విసర్జించలేం మనం. ఎందుకంటే చెడు మనని ప్రతినిత్యము ప్రేరేపిస్తూ చెడు చూసిన చెడుని మళ్ళీ ప్రేరేపిస్తుంది, చెయ్యమని ప్రేరేపిస్తుంది. అందుకని మనము చెడుని విసర్జించే వారిగా మనం ఉండాలి. అందుకనే మనం ప్రభుని చూసే నేత్రాలు కలిగి ఉన్నప్పుడు, ప్రభుని చూసేవారుగా మనం ఉన్నాము అని గుర్తించినప్పుడు, అట్టి విశ్వాసము నిరీక్షణతో మనం ఉంటే కనుక నువ్వు చెడుని విసర్జించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యోబు వలె మనం జీవించాలి అని దేవుడు తెలియజేస్తాడు. అదే రీతిగానే యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ బిబ్లికల్ రెవల్యూషన్. వాక్యం గురించిన ప్రత్యేకత నీకు కావాలి. వాక్యం చదువుతారు, ప్రకటన గ్రంథం అందరు చదువుతారేమో, దాని యొక్క ప్రత్యేకత ఎంతమందికి ఉన్నది? అవి జరగబోతున్నాయి. ప్రభు నీకు దర్శన రూపంలో యోహానికి చూపించినట్టు
తన బిడ్డలందరికీ ఆయన సంగతులు తెలియజేస్తాడు. మన ప్రత్యేకత నీకున్నదా? దేవుని వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాలన్నీ తెలుసు, మరి తెలిసిన వాక్యాలన్నిటికీ దాని యొక్క ప్రత్యేకత నీకు లేదే. ఎందుకంటే ఇంకా నీలో చెడు ఉన్నది. నీలో చెడు ఉన్నంత కాలము దేవుని యొక్క ప్రత్యేకతను నువ్వు పొందుకోలేవు. చెడు అడ్డుకుంటుంది. దేవుడు తన ప్రత్యేకతని నీకు అనుగ్రహించాలనుకుంటాడు, బయలుపరచాలనుకుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, రాబోయే దినాల్లో ఇవి జరగబోతున్నాయి. దిస్ ఇస్ మై వర్డ్, ఐ వాంట్ టు రివీల్ ఇట్ టు యూ అనే దేవుడు మన పట్ల చూపించాలని ఆశపడుతుంటే మనము చెడుని విసర్జించలేక మనం అడ్డుకుంటున్నాం దేవుడిని. దేవుడికి అడ్డుగా మన చెడు నిలుస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క ప్రత్యేకతని మనం పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం. అందుకనే ఈ రోజు కన్నా చెడుని విసర్జించి నేటి నుంచి దేవుని యొక్క ప్రత్యేకత కొరకు దేవుణ్ణి వేడుకుంటే కనుక దేవుని యొక్క ప్రత్యేకత మనకి ఆయన అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. రిడీమర్ అంటే ఎవరు? ద వన్ హూ డిఫెండ్స్. మనని ఆపదలో ఆదుకునేవారు. మరణము అవస్థల్లోకి మనం దిగజారిపోతున్నప్పుడు మన నుంచి ఆదుకునేవారు. మన స్థానంలో మనకు వచ్చి సహాయం అందించేవాడు ఎవరు అంటే దేవుడు. అందుకనే యోబు అంటుంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయనకి మరణం లేదు. ఆయన మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి ఇంకా ఎల్లకాలము నేను జీవిస్తూనే ఉంటాను. ఐ వాస్ వన్స్ డెడ్ బట్ నౌ ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్ అని బైబిల్ చెప్తున్నది. ఇంకా మరణంకి ఆయన మీద అధికారం లేదు. ఆయనకి మరణం మీద అధికారం లేదు కనుక ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసించి చెడుని విసర్జించి జీవితాలు మార్చుకొని ఆయన దృష్టికి అంగీకారంగా జీవిస్తారో వాళ్ళందరూ ఒకరోజు ఆయన చూడబోతున్నారు. కాబట్టి మనము ఈరోజు మందిరానికి వస్తున్నాము. మందిరంలో రెండు తెగలు వస్తారు, రెండు గుంపులు. ఒకరు ఏంటంటే ఆయన్ని చూసేవారు, సిద్ధపాటు కలిగి జీవించేవారు. ఇంకొకరు ఏంటంటే వాక్యం విని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని చెప్పి వెళ్ళిపోయేవారు. నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు ఈరోజు? నిజంగా సిద్ధపాటు గుంపులో నువ్వు ఉంటే నువ్వు ధన్యుడవే. ప్రభు నిన్ను తన పరిశుద్ధాత్మతో కాపాడి ఆయన పరిశుద్ధ రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. ఒకవేళ లేదు, నేను ఇట్లానే ఆచార భక్తి చేసుకొని వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక అది నీ కర్మ. దేవుడు అప్పటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీతికన్నా నీ జీవితాన్ని మార్చుకొని నాకు సమర్పించుకొని పరిశుద్ధమైన జీవితము ధరించుకొని నా పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉండు అని అవకాశము మళ్ళా కలుగు చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి మనము మందిరానికి వస్తున్న మనము ఏ తెగలో ఉంటున్నాము, ఏ గుంపులో ఉన్నాము? సిద్ధపాటు గుంపులో మనం అందరం ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము జీవిస్తూ యథార్థతని కనపరుస్తూ చెడుని విసర్జిస్తూ ప్రతినిత్యము ఏది ఏమైనప్పటికీ దేవుని స్తుతించే వారిగానే మనము ఉండాలి. యోబు లాంటి జీవితం దేవుడు నిన్ను నన్ను జీవించమని తెలియజేస్తుంది. మనం ఏదైనా కోల్పోయినామనుకో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూమి ఉన్నది, ఒక ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి యొక్క విలువ 22 కోట్లు. ఆ 22 కోట్ల భూమి అది నీ పేరు మీద నమోదై ఉన్నది. కానీ ప్రభుత్వాలు మారి అక్కడ ఆఫీస్లో ఏదో తారుమారు చేసి నీ పేరు మార్చేసి మరొకరి సొంతం అయిపోయింది భూమి. ఎన్ని కోట్లు అండి అది? 22 కోట్లు. ఇది వాస్తవం, నిజం. ఇది ఆ భూమి ఎవరిదో కాదు, ఆ భూమి మాదే. ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఈ ఆస్తి నాదైనప్పుడు ఇది నాకుంది అని నేను అతిశయిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నా. ఇదే నేను పోగొట్టుకున్నప్పుడు నేను ప్రభువుని స్తుతించేవాడుగానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. నా జీవితం అట్టి రీతిగానే దేవుడు ఉంచాం. నా భూమి పోయిందని నేను ఏనాడు ఆలోచించలేదు. నా భూమి నుంచి నేను ఇంత నష్టపడ్డాను, 22 కోట్లు లాస్ అయిపోయిందని చెప్పి ఏనాడు నేను మా ఇంట్లో మేము ఆలోచించలేదు. అది దేవుడు మనకి ఇవ్వలేదు, అది మనకు వద్దు అని వదిలేస్తాం. అంటే అట్టి రీతిగానే మనం జీవించాలండి ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఏమీ తెలియదు, నువ్వు ఏమీ తీసుకొని వెళ్ళవు. ఏదన్నా నువ్వు ఈరోజు కలిగి ఉన్నావంటే కేవలం ఆయన వల్లనే కలిగింది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సింపుల్. కాబట్టి ఎటువంటి స్థితిగతుల్లో నీ జీవిత ప్రయాణం ముందుకు కొనసాగుతున్నప్పటికీ, అది నష్టమైనప్పటికీ లాభమైనప్పటికీ ఏదేమైనప్పటికీ, యూ హ్యావ్ టు ఎవర్
కీప్ ఆన్ ప్రైజింగ్ హిమ్. నువ్వు ఆయన్ని స్తుతించే బదులుగానే మిగిలిపోవాలి, అంతేగాని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఏమాత్రం మనము ఉండకూడదు. నేను అడగచ్చు దేవుణ్ణి, ప్రభా ఏంటి ప్రభా, మా పితరులు ఎంతో కష్టపడి 67 సంవత్సరం నుంచి 1994-95 వరకు డబ్బులన్నీ వృధా చేసి ఆ భూమిని కాపాడుకున్నారు ప్రభా. అది అన్యాయంగా వెళ్ళిపోయింది ప్రభా. నేను ప్రశ్నించవచ్చు ప్రభుని, నేను ఎప్పుడు ప్రభుని ప్రశ్నించాను. మా ఇంట్లో నాకు ఒకటే నేర్పించారు. ఏమని నేర్పించారంటే, అది దేవుడు మనకి ఇచ్చాడు, కానీ అన్యాయంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు కనుక ఒకవేళ దేవుడి చిత్తం అయితే అది మీరు అనుభవిస్తారు, ఒకవేళ దేవుడి చిత్తం కాకపోతే కనుక దాన్ని మీరు విడిచిపెట్టండి. కానీ ఆ విషయంలో ఏమాత్రము మీరు చింతించద్దు, దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఏమాత్రము మీరు ఉండకూడదు అని నేర్పించారు. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి ఏ పాటి వారం అండి, ఏ పాటి వారం కాదు. మనం దేనికి దేవునికి పనికిరాని వారము అయినప్పటికీ మనని అంతగా ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు దాని కోసం. ఈరోజు మనము కృతజ్ఞతలై ఎట్టి విశ్వాసం, ఎట్టి నిరీక్షణ కలిగి ఉండాలంటే, అట్టి దేవుణ్ణి నేను కళ్ళారా చూడబోతున్నాను, నేను ఆయన చూస్తాను, దాన్ని బట్టి మనం ఆనందించాలి, దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఈరోజు రక్షణ ఆనందం ఏంటి తెలుసా? నీ ప్రభుని నువ్వు చూడబోతున్నావు ఒకరోజు. నీ గాయాలు, నువ్వు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలన్నీ నువ్వు ఒకరోజు లెక్క పెట్టబోతున్నావు ఆయన శరీరం మీద. అట్టి రీతిగా సిద్ధపాటు నీకు ఉండాలి. అటు సిద్ధపాటుతోనే నువ్వు ఆయన చూడడానికి సిద్ధపరచబడాలి. అది నీ అంతటా నువ్వు సిద్ధపడలేవు, కానీ వాక్యము చేత పరిశుద్ధాత్మ చేతనే తగిన సిద్ధపాటు ప్రభు నీకు అనుకరిస్తాడు. ఆనాడు ప్రజలందరూ కూడా దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయముగా, కొండగా, కోటగా వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా దే వెంట్ టు గాడ్ ఫర్ హెల్ప్, దేవుని దగ్గరికి వెళ్ళారు. అందుకని బైబిల్ చెప్తున్నది, ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపదలో ఉన్నావా, దేవుని దగ్గరికి రావడం నేర్చుకో. ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పడం కాదు. ఫోన్ చేయకపోతే మోకరించు, నమ్మదగిన వాడైనా నేను ఆదుకుంటాడు. ఆపదలో ఉన్నప్పుడు ఎవడు సహాయం చేస్తున్నాడు, మనుషుల వైపు చూడడం కాదు. అయ్యగారు చెప్పారు కదా, నేను ఎవరి వైపు చూడను, కేవలం దేవుని వైపు చూస్తా అంతే. ఆయన జీవితం అంతే. నాకు చిన్నప్పటి నుంచి నేను పుట్టక నుంచి మా ఇంటికి వస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో ఒకటి నేను ఆయనలో గుర్తించిన ఏంటి తెలుసా? ఈ రోజు నేను పరిచయం చేయడం కూడా నేను ఎందుకు తలబెట్టుకున్నాను అంటే, ఆయనలో నేను ఒకటి గుర్తించా. ఏంటి అంటే, మనుషుల వైపు చూసే వ్యక్తి కాదు, కానీ దేవుని వైపు చూసే వ్యక్తి. అదే రీతిగా మన జీవితాలు కూడా మార్చబడాలి. ప్రతి ఒక్క విషయంలో దేవుని వైపు, దేవుని యొక్క సహాయం కొరకు మనము వేచి చూచి ఆ సహాయాన్ని పొందుకునే వారమై ఉండాలి. అదే రీతిగా దేవుడిని మన ఆశ్రయదుర్గంగా మనము కలిగి జీవించాలి అని దేవుడు తెలుస్తాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యం అంటూ ఉంటాడు. ఒక మాట చదవండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడంట. ఆయన గురించి, యోబు గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరలోకంలో ఉన్నాడు. మై అడ్వకేట్ ఈస్ ఆన్ హై అని చెప్తుంది ఇంగ్లీష్ బైబిల్. ఈవెన్ నౌ మై విట్నెస్ ఈస్ ఇన్ హెవెన్, మై అడ్వకేట్ ఈస్ ఆన్ హై. నాకు సాక్ష్యం ఇచ్చేవాడు నా కొరకు అక్కడ ఉన్నాడు. మరి నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడా? ఆ నమ్మకం నీకుందా? ఒకవేళ నమ్మకం అంటే అటువంటి సాక్ష్యం నీకున్నదా? సాక్ష్యం ఉండాలి. మనిషికి చావు ఉన్నది కానీ సాక్ష్యానికి చావు లేదు. ఈరోజు అనేక దైవజనులు వాళ్ళ సాక్ష్యాలు ప్రభావితం చేస్తున్నాయి సంఘాన్ని. ఆ సాక్ష్యంలో దాగి ఉన్నది పునరుద్ధాన శక్తి. అది సంఘాలను కదిలిస్తున్నది. మనిషికి చావు ఉన్నది, మనిషి చనిపోతాడు, కానీ మనిషికి కలిగి ఉన్న సాక్ష్యం ఎప్పుడూ చనిపోదు. కాబట్టి యోబు అంటున్నాడు, నా సాక్ష్యము నేను కాపాడుకున్నాను, నా సాక్ష్యము పరలోకంలో ఉన్నది, ఆయన ఉన్నాడు నా కొరకు. హీఈస్ మై ప్రూఫ్. కోర్టుకి పోతే ఏం కావాలా? ప్రూఫ్స్ పెట్టాను, నేను తప్పు చేయలేదు, ప్రూఫ్స్. ఇప్పుడు యోబ్కి ప్రూఫ్ ఉన్నదంట, క్లియర్గా బైబిల్లో చెప్తున్నాడు. ఐ హ్యావ్ మై ప్రూఫ్ ఇన్ హెవెన్. యేసు ప్రభువే నాకు ప్రూఫ్ అంటున్నాడు. మనం చెప్పగలుగుతామంట?
ఒకళ్ళంతా చెప్పాలంటే అటు రీతిగా జీవించాలి. కాబట్టి మనం కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండో వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 15-19. వారు భోజనం అందరి తెలిసిన వాక్యమే, చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఒక నిమిషం ఆగండి. ఇక్కడ భోజనము చేసిన తర్వాత పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇది ఎప్పుడు? సిలువ వేయబడక మునుప, సిలువ వేసిన తర్వాత? వేయబడక ముందు అని ఎంతమంది అంటున్నారు? ఇప్పుడు చదివే వాక్యం ఏంటి తెలుసా? సిలువ వేయబడి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచినాక మాట్లాడుతున్న మాటలు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఏ గడియల్లో జరిగింది మనము చాలా శూన్యంగా గమనించే వారిగా మనం ఉంటాం. ఇది దేవుడు చనిపోయి తిరిగి లేచినాక వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతోని బోధి చేసి అప్పుడు మాట్లాడుతున్నాడు పేతురుతో. కాబట్టి 4 సువార్తల్లో పేతురు గురించి ప్రభు మాట్లాడి ఉన్నాడు. ప్రభు పేతురు సంభాషణ 4 సువార్తల్లో ప్రస్తావింపజేయబడి ఉన్నది. కానీ ఈ యోహాను సువార్తకు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇది పునరుద్ధరణుడైనాక పేతురుతో మాట్లాడుతున్న మాట. ప్రభు పేతురుని అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు అంటే, వీరందరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఒక నిమిషం క్లారిటీ కావాలి మనకి. ఏంటి అంటే, పేతురు ప్రభువుని సిలువ వేయబడకముందు ప్రభు కొరకు నిలబడతా అన్నాడు. ఏమైనా కానీ నేను నీ కొరకు నీ పక్కనే ఉంటాను, కావాలంటే నేను నీ కొరకు నా ప్రాణంని కూడా నేను ధారపోస్తాను ప్రభు అని నిల్చున్నాడు. కానీ గెత్సెమనే తోటలో వాళ్ళందరూ ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు కత్తి తీసి ఆ సోల్జర్ యొక్క చెవుని నరికేసిన దుడుకు పేతురు. ఆ పేతురుకి ప్రభు చనిపోక మునుపు, సిలువ వేయబడక ముందు పేతురుతో ప్రభు అంటూ ఉంటాడు, పేతురు నువ్వు ఇట్లా అంటున్నావు కదా, నీ ప్రాణం కూడా నువ్వు నా కోసం పెడతా అంటున్నావు కదా, కానీ నేను నీకు ఒకటి చెప్తున్నా తెలుసా పేతురు, ఏంటి తెలుసా? కోడి కుయ్యకు మునిపే నేను ఎవరో నువ్వు నాకు తెలియదు అని నువ్వు నన్ను ఏం చేస్తాడంట, ముమ్మార్లు ఎరగనని చెప్తావు నువ్వు అని చెప్పేసి. అంటే మనం ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? ప్రభు హృదయాంతరంగా ఎరిగిన వాడు. పేతురు చెప్పినంత మాత్రాన పేతురు ప్రభుకి ప్రియమైన శిష్యుడైనంత మాత్రాన, పేతురు ప్రభుతో ఉన్నంత మాత్రాన పేతురు చెప్పిన మాటలు ప్రభు నమ్మలేదు. ప్రభుకి తెలుసు పేతురు ఏం చెయ్యబోతున్నాడు. 3 సార్లు కోడికి వస్తుంది పేతురు, నువ్వు నేను ఎవరో నాకు తెలియదు అనేస్తావు అన్నాడు. అంతే, 3 సార్లు కోడి కూర్చుంది. పేతురు అన్నాడు వాళ్ళతో, అంతే, నాకు ఆయన ఎవరో తెలియదు. ఒకసారి మంట పోగేసినప్పుడు, క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్న బాలిక కూర్చొని, ఇదిగో ఈయననే ఆ యేసయ్యతో, ఆ నజరేయుడైన యేసుతో ఉన్నవాడు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 2సారి మళ్ళీ తప్పించుకున్నాడు. 3సారి మళ్ళీ తప్పించుకున్న పేతురు ఏం చేశాడు తెలుసా? ఆయన వెనకకు వెళ్ళిపోయి ఆయన హృదయం బద్దలైపోయి ఏడ్చినాడంట పేతురు. హృదయం బద్దలైపోయినంత ఏడ్చినాడంట పేతురు. నిజమైన మారు మనసు, నిజమైన మార్పు చెందాడు. ఎందుకు? నేను ప్రభు నాకు చెప్పినప్పటికీ కూడా నిలబడలేకపోయాను. ప్రభు నాకు ముందుగానే చెప్పాడు, నువ్వు నన్ను ఎరగనని చెప్తావు పేతురు అన్నాడు. అప్పటికన్నా ఏదన్నా కానీ ప్రభుతో నిలబడాలన్న తీర్మానం కలిగి ఉన్నాడు. మరి ఎందుకు అటువంటి తీర్మానాన్ని విడిచిపెట్టి నాకు ప్రభు వారు తెలియదు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఆ సమయాల్లో అవన్నీ జ్ఞాపకం వస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి జ్ఞాపకము చేస్తుండగా పేతురు మనసు విరిగిపోయింది. ఎందుకు నేను ఇట్లా చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. ఎంతగానో పశ్చాత్తాపడి తెలిసిన పాపాన్ని ఒప్పుకొని మళ్ళా ప్రభు కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు. తర్వాత మనం వచ్చినప్పుడైతే పునరుద్ధరణ ప్రభు వచ్చినాక
పేతురు వీళ్ళందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నా ప్రభా అని అంటాడు. రెండోసారి ఏమంటాడు పేతురు? చదువు ప్రశ్న. అప్పుడు యేసు నా గొర్రె పిల్లల్ని మేపమని నా గొర్రె పిల్లల్ని నువ్వు మేపు అని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా? మూడోసారి నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము నువ్వు ఎవరుడవై చాలండి, నా గొర్రెలను మేపు. పేతురు ఫస్ట్ మాట, పేతురు ఫస్ట్ టైము ఆయన పేతురు యొక్క జవాబు, రెండో జవాబు, మూడో జవాబులో పేతురు అంటూ ఉంటాడు, ప్రభువు నువ్వు సమస్తము ఎరిగిన వాడవు. గుర్తించాడు పేతురు ప్రభుని. అప్పుడేమో ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు పునరుద్ధానుడు లేచినాక, పునరుద్ధాన శక్తితోని ప్రభు పేతురుని దర్శించినాక పేతురు గుర్తించగలిగాడు ఏంటి అంటే ప్రభు సమస్తము ఎరిగిన వాడు. ఒకవేళ పేతురు ముందే గాని కోడి కోయక ముందు ప్రభు సమస్తము ఎరిగిన వాడు అని గుర్తించుంటే కనుక ప్రభుని ఆయన కాదని చెప్పేవాడు కాదు. ప్రభు ఎవరు నాకు తెలియదు అని చెప్పేవాడు కాదు. అప్పుడు తెలియదు ప్రభు గురించి పేతురికి, ఇంకా సరైన అవగాహన లేదు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఏంటి అంటే ప్రభు గురించి నిలబడతాము, ప్రభు గురించి అన్ని చేస్తాము, ప్రభు గురించి మేము ఏమైనా సాధిస్తాము అనుకుని ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఒకనొక సమయం రాగానే నా వల్ల కాదు అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. అట్టి రీతిగా కాదండి, మనం ధన్యులము. మనము పేతురు వల్లే మూడోసారి చెప్పిన మాటని మనం గుర్తించుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. ఏంటి అంటే ప్రభు సమస్తము ఎరిగిన వాడు. పేతురు ప్రేమిస్తున్నాడు ప్రభుకు తెలీదా? తెలుసు ప్రభుకి. పేతురు ప్రభు బాగా ప్రేమిస్తున్నాడని తెలుసు, బాగా ప్రేమిస్తున్నాడని తెలుసు. అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు రెస్టోర్ పీటర్ ద త్రీఫోల్డ్ బ్లెస్సింగ్. పరిశుద్ధాత్మ శక్తితోని పేతురుని నింపడానికి ప్రభు ఇష్టపడి ఉన్నాడు. పేతురు గురించి ఏమంటాడు బైబిల్లో? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యంలో ఏమంటాడు పేతురు గురించి? చదవండి అమ్మా. మరి నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురుతో చెప్తున్నాడు. పేతురు మీద అంట ప్రభు ఏమన్నాడు అంటే సంఘాన్ని కడతా. బా, మరి ఇటువంటి పేతురు ఎట్లా ఉండాలండి? ధైర్యవంతుడుగా ఏదన్నా తెగించడానికి సాహసిస్తూ ముందుకు వెళ్ళిపోవాల్సిన పేతురు బలహీన పడిపోయాడు. అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము బలవంతులు అనుకొని ప్రభు కొరకు ఏదో చేయాలనుకుంటాం, కానీ మనం కూడా బలహీనులుగా మార్చబడిపోతూ ఉంటాం. కానీ మనం గుర్తించాల, ప్రభు యొక్క మాటలు శక్తివంతమైనవి, అవి నీకు బలాన్ని అనుగ్రహించే, బలాన్ని ప్రసాదించే. పేతురుకి ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18లో ఎట్టి రీతిగా అయితే నువ్వు పేతురు నీ మీద నేను నా సంఘాన్ని కడతాన్నాడు, అట్టి రీతిగానే పేతురు యొక్క జీవితం ద్వారా ప్రభు సంఘాన్ని స్థాపించుకుంటూ వచ్చాడు, సంఘాన్ని బలపరుచుకుంటూ వచ్చాడు. సంఘాలలో పేతురు ద్వారా పత్రికలు రాయించుకుంటూ ప్రభువుతోని సంఘాన్ని పురికొల్పడానికి, ప్రభుత్వాన్ని ఐక్యపరచడానికి పేతురుని వాడుకొని ఉన్నారు. పేతురు కూడా ప్రభు కొరకు ప్రాణాన్ని అర్పించేసి. కాబట్టి పేతురు ఒకప్పుడు బలహీనుడిగా ఉండే, ప్రభుని వెంబడిస్తుంటూ ప్రభుని ప్రేమిస్తుంది, కానీ ప్రభు సమస్తము ఆయన ఎరిగిన వాడు కనుక పేతురుని ఎట్టి రీతిగా వాడుకోవాలో ప్రభుకి తెలుసు. అవునా? ప్రభుని కాదు నువ్వు ఎవరు నాకు తెలీదు అన్నప్పుడే ప్రభు విడిచిపెట్టేయచ్చు కదా, పేతురాన్ని నాకు అక్కర్లేదు అని. ఆయన విడిచిపెట్టలే ప్రభు. పేతురుతోని ప్రభుకి అవసరం ఉన్నది. పేతురుని తప్పక దేవుడు వాడుకుంటాడు. పేతురు ద్వారా పత్రికలు రాయించే సంఘాన్ని
బలపరుస్తాడు అని ప్రభువు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అట్టి రీతిగానే మన జీవితాల్లో గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశము, ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితం ఇంతే వేస్ట్, నేను దేనికి పనికిరాను, ఎవరు నన్ను చేరదీయరు, నేను అసలు ఎందుకు పుట్టాను అనుకుంటుంటావు. కానీ నీకు ఒక శుభవార్త ఏంటి తెలుసా? ప్రభు చెప్పుచున్నాడు, నీ పట్ల నాకు మంచి ఉద్దేశం కలిగి ఉంది, నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు నా యందు విశ్వసిస్తే చాలు, నా సంఘమందు నువ్వు శ్రద్ధ వహిస్తే చాలు, నా సంఘాన్ని నువ్వు చూచుకుంటే చాలు, నా సంఘం నిమిత్తం నువ్వు శ్రద్ధ వహించి నా సంఘం పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉంటే చాలు, నేను నిన్ను వాడుకుంటా అని ప్రభు తెలియజేస్తున్నాను. కాబట్టి పేతురుని అటు రీతిగానే వాడుకున్న ప్రభు నేడు సంఘంలో ఉంటున్న మనని కూడా ఆయన వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా పేతురు వల్ల నిజంగా పశ్చాత్తాపడి ప్రభుని నిజంగా ప్రేమించే వారమై ఉండాలి. ప్రభు అది గుర్తించే వాడిగా ప్రభు ఉండాలి. ప్రభుని నేను ప్రేమిస్తున్నా సతీష్ అన్న అని చెప్తే సరిపోదు. సతీష్ అన్న అనుకుంటాడు, అవును ఫిలిప్ అన్న ప్రభు చాలా ప్రేమిస్తాడని. సతీష్ అన్న ఫిలిప్ అన్న మధ్యన సంభాషణ ఇట్లుంటే ఈ సంభాషణలో ఏం కావాలి తెలుసా? మా ఇద్దరికి ప్రభు ప్రేమిస్తున్నాడా? ఫిలిప్ అన్న చెప్తే సరిపోదు, ఐ వాంట్ అన్ అప్రూవల్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. అవును ఫిలిప్ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అప్పుడు పేదలతో అన్నారు ఇదిగా నీతో కూడా అంటాడు, వెళ్ళి నా గొర్రెలను నువ్వు మేపు. ఈరోజు గొర్రెలు నాకు సంఘమే, సంఘంకి చేర్చబడుతుంది. సంఘాన్ని మేపడానికి, సంఘాన్ని ప్రభులో బలపరచడానికి, సంఘాన్ని విశ్వాసంలో స్థిరపరచడానికి, సంఘంలో వస్తున్న ఈ గొర్రెలని ప్రభు యొక్క పరిశుద్ధ రాకడ కొరకు సిద్ధపరచడానికే పేతురుని వాడుకున్నాడు ప్రభు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రభు నిన్ను నన్ను ఆయన వాడుకునేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము కూడా పేతురు వలె నిత్యంగా పశ్చాత్తాపడితే గాడ్ వాంట్స్ టు రెస్టోర్ ద త్రీఫోల్డ్ బ్లెస్సింగ్. పేతురుకి ఏదైతే ఇచ్చాడో అది దేవుడు నీకు కూడా బాధ్యతలని అప్పగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు సంఘము దేవుడు స్వరక్తము ఇచ్చి ఆయన కొన్నాడు. సంఘాన్ని కాపాడుకునేవారుగా, సంఘం పట్ల బాధ్యత వహించేవారుగా, సంఘాన్ని ఎక్కడ నాశనానికి గురైపోకుండా, తప్పిపోకుండా వాటిని జాగ్రత్త చూసుకునే బాధ్యత మనందరికీ ప్రభు ఇచ్చింది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. సంఘము నిమిత్తము, సంఘంలో వస్తున్న విశ్వాసాల నిమిత్తము, సంఘ కాపరి నిమిత్తము, సంఘంలో వస్తున్న కుటుంబాల నిమిత్తము, సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయ నిమిత్తము యు ఆర్ రెస్పాన్సిబుల్. గాడ్ హాస్ గివెన్ యూ ద రెస్పాన్సిబిలిటీ. ఏదో వస్తున్న పోతున్న ఫిలిప్ అన్న చూసుకుంటాడు, ఆయన తిప్పలైనా వాడతాడు, మనం వస్తాం, చప్పట్లు పెడతాం, పాటలు పాడతాం, వెళ్ళిపోదాం, ప్రార్థన చేయించుకుందాం, కాన్కిచ్చేద్దాం అంటే అది కాదు. నీకు కూడా ఇనఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది, బాధ్యత నీ మీద కూడా ఉన్నది. ఈ సంఘానికి నువ్వు నడిపింపబడుతున్నావు అంటే వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్? ఏం చేస్తున్నావు? కొన్ని సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నావే, ఏం చేస్తున్నావు? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? స్థిరపడ్డావా విశ్వాసంగా? సంఘానికి అనుకూలంగా ఉంటున్నావా? సంఘంలో అవసరతలు ఉంటే సంఘం అవసరతల్లో నిమిత్తము ప్రార్థన చేసేవాడు ఉంటున్నావా? సంఘం గురించి భారం కలిగి కన్నీళ్లు విడిచి నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేసే భారం నీకున్నదా? ఆ భారం అంతా ప్రభు నీ మీద పెట్టడం గుర్తించును. ఏదో దొరికింది చర్చ్, తలుపులు తీసున్నాయి కదా, వెళ్ళిపోవాలి కదా, ఈ చర్చ్ కాకపోతే ఇంకొక చర్చ్, ఇంకొక చర్చ్ కాకపోతే ఇంకొక చర్చ్, ఇంకొక చర్చ్ కాకపోతే మరొక చర్చ్. అట్టి రీతిగా పోతే నువ్వు ప్రభులు స్థిరపడలేవు. ఒక సంఘానికి కంటకట్టవు. ప్రభులు ఎదుగు, ప్రభులు స్థిరపడు, అనేకులు స్థిరపరచు. పేతురు వలె ప్రభుకి అప్పగించు. నీకు ఒక పని ఇచ్చాడు ప్రభు, ఆ పనిని ముగించి ప్రభుకి నువ్వు అప్పగించేవాడిగా నువ్వు ఉంచు. దేవుడు నిన్ను నమ్మినాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతని సరైన విధానంలో నిర్వర్తించి మళ్ళీ నువ్వు తిరిగి ఆయనకు అప్పగించేవాడిగా నువ్వు ఒకరోజు ఉండబోతున్నావు. నాకు తెలియదు ప్రభా, నాకు ఎవరు చెప్పలేదు ప్రభా అంటే అందుకనే ఫిలిప్పని పెట్టి ఇంకా చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరు తప్పించుకోలేడు ప్రభు దగ్గర నుంచి. నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి ఏషాలు వేయడానికి ఉండదు ప్రభు దగ్గర.
కాబట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చర్చికి వస్తున్న ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి, క్రీస్తు కొరకు సాక్షులుగా ముందుకు కొనసాగాలి, ప్రభు యొక్క పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి సంఘం ఉండాలి. సంఘం మీద మొదటి శతాబ్దంలో ఎట్టి రీతిగా అయితే వ్యతిరేకతలు వస్తుండేనో, హింసలు జరుగుతుండేనో, అట్టి రీతిగానే అంత్య దినాల్లో సంఘం మీదకి మళ్ళా హింసలు, దాడులు, వ్యతిరేకతలు అన్ని రాబోతున్నాయి. ఇక్కడ సంఘంలో ఉంటున్న మనము ముందు పేతురు వలె ఉండదు కానీ తర్వాత పేతురు వలె ప్రభు కొరకు సాక్షులుగా మనం నిలబడే వారిగా మనం ఉండాలి. పేతురు ముందు రీతిగా ఏమో ప్రభు నాకు తెలియదు అనేసాడు, కానీ రెండోసారి పేతురు మార్పు చెందినాక ప్రభు కొరకు ఏమన్నా కానీ నేను నిలబడతా అన్నాడు. అట్టి రీతిగా సంఘంలో వచ్చిన మనము ప్రాణము తెగించన్నా కూడా ప్రభు కొరకు నిలబడే వారిగా, బాధ్యత కలిగి భారముతోని మనము ప్రభుకు ఒక రోజు లెక్క అప్పచెప్పే వారిగా మనం ఉంటున్నాము అని మనము బాధ్యతని స్వీకరించి దాన్ని ప్రభుకి మళ్ళీ అప్పగించే వారిగా మనము ఉండాలి అని తెలియజేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రికకి వెళ్దామండి. ఒకటి లాస్ట్ వాక్యం ముగించుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. పక్షపాతం లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. మీరు ఆయనకి ప్రార్థన చేయొచ్చు. పేతురు రాసిన భక్తుడు, పేతురు రాసిన మొదటి పత్రిక తెలియజేస్తున్నాడు ఏమంటే, ప్రతివాడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాస్టర్లు అవ్వచ్చు, పాస్టర్ అమ్మలు అవ్వచ్చు, బిషప్లు అవ్వచ్చు, బిషప్ అమ్మలు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, దైవజనులు అవ్వచ్చు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకులు అవ్వచ్చు, పరిచారకులు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ప్రతి ఒక్కరంట ఒకరోజు వాళ్ళ క్రియలను బట్టి తీర్పులో నిలబడాలి. పేతురు ద్వారా సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? నువ్వు చేసిన ప్రతి ఒక్కటి ఒకరోజు ప్రభుకి లెక్క అప్పచెప్పేవాడిగా ఉంటున్నావు. నీ దగ్గర ఉంటున్న ప్రతి ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెడుతున్నావా? యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. నీ జోబులో ఉన్న డబ్బులు నీవి కాదు, అవి ప్రభు నీకు ఇస్తే అవి నీవైనవి, అవి ప్రభువి. ఎప్పుడు నీవి అని ఎప్పుడు ఆలోచించద్దు, అతిశయించద్దు. అవి ప్రభు నాకు అనుగ్రహించిన ప్రభుని బట్టి అతిశయించేవాడుగానే నువ్వు ఉండాలి. నీ ధనాన్ని బట్టి నువ్వు అతిశయించేవాడుగా నువ్వు ఏమాత్రమో ఉండదు. కాబట్టి ఎవరి క్రియలు చొప్పున ఆయన పక్షపాతి కాదు, అందరికీ న్యాయం జరిగించేవాడు. కాబట్టి నీ క్రియలని సరిచూసుకో. ఒకరోజు దేవుడి ముందు నిలబడి లెక్కప్ప చెప్పేవాడుగా నువ్వు ఉంటున్నావు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడు, 2వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి పేతురు రాసిన వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. సెకండ్ పీటర్ కాదా? ఫస్ట్ పీటర్, సారీ ఫస్ట్ పీటర్ 1:17 చదువుకున్నాం కదా. అదే ఫస్ట్ పీటర్ 2:3 అని చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచుచున్న సమస్తమైన దుష్టత్వమును. చాలు, మనం ఏం చూసామట? ప్రభుని రుచి చూచాము. మనం ప్రభుని రుచి చూచాము కనుక ప్రభు కొరకు నిలబడే వారిగా మనం ఉండాలి. ఈరోజు పేతురు ప్రభువుతోనే ఉన్నాడు కానీ ప్రభుని రుచి చూడలే. కానీ ఎప్పుడైతే ప్రభుని రుచి చూశాడో ప్రభు కొరకు తీర్మానం చేసుకొని జీవితాన్ని సమర్పించుకో. ఈరోజు మనలో చాలా మంది దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, బాప్తిజం పొందుకున్నాము, కానీ మనలోనే కొంతమంది ఉన్నాము. ఎవరు తెలుసా? ప్రభువుని రుచి చూడని వారము. ఈ రుచి చూడని వారు ఎట్టి రీతిగా మార్పు చెందాలి అంటే ప్రభువుని రుచి చూచే వారిగా మనం ఉండాలి. ప్రభువుని రుచి చూస్తే నువ్వు ప్రభువుని విడిచిపెట్టవు. ప్రభు కొరకు ఏమన్నా కానీ నీ ప్రాణాన్నైనా కూడా నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడే వారిగా ఉండవు. కాబట్టి రుచి చూసాం మనం ప్రభుని. ఒకవేళ మీలో ఇంకొకరన్నా రుచి చూడలేదని నేటికన్నా రుచి చూడండి. అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, 3 రోజెస్ అందరికీ తెలుసు కదా. ఏమేమి ఉంటాయి? రంగు, రుచి, చిక్కదనం. ఉన్న తలనొప్పి ఎగిరిపోతుంది, ఇంట్లో సమాధానం కలుగుతుంది.
భార్యతో ఏం గొడవలు ఉండవు, ఒక కప్పు చాయ్ ఇస్తే చాలు. అదే రీతిగా చాయ్ని రుచి చూడడం కాదు, కానీ రక్షణ పొందుకున్న మనము ప్రభువుని రుచి చూసి ప్రభు కొరకు సాక్షులుగా ఏది ఏమైనా కానీ ప్రభు కొరకు మనము నిలబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. రోమిల్ రాసిన పత్రికలో పౌలు ఒక చక్కటి మాట్లాడుతూ ఉంటాడు. 8వ అధ్యాయము 35వ వాక్యము చూసుకొని ముగించుకోండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడుబాపు వాడు ఎవడు, మనని ఎడబాపు వాడు ఎవడు, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున చాలండి. హూ కెన్ సపరేట్ us from the love of God? ఏది మనని వేరు చేయలేదు. కానీ ఒకటి గుర్తించాలి, మనం సంఘముగా ఏది మనల్ని వేరు చేయదని బైబిల్ చెప్తుంది, కానీ నీ అంతటా నువ్వే వేరైపోతావు. జాగ్రత్త. క్రీస్తుని వెంబడించేవాడిగా, క్రీస్తుడికి శిష్యుడిగా మిగిలిపో, అంతేగాని క్రైస్తవుడిగా జీవిస్తూ యూదా వల్ల మారకు. యూదా కూడా అంతే, ప్రభు శిష్యుడిగానే ఉన్నాడు, కానీ ఒక క్షణం రాగానే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాశనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు ప్రేమను చేయది మనను వేరు చేయలేదు. వేరు అయిపోతే నీ అంతటా నువ్వు వేరైపోతావు. నీ జీవితంలో వస్తున్న కష్టాన్ని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి నువ్వే నీ జీవితం మీద విరక్తి చెంది నీ అంతటా నువ్వే ప్రభుకి దూరం అయిపోయి నాశనానికి వెళ్ళిపోతావేమో. కానీ దేవుని ప్రేమ ఎంత బలమైనదంటే ఏది నిన్ను వేరు చేయదని చెప్తుంది వాక్యం. కాబట్టి ఏది వేరు చేయదు కనుక దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమని కలిగి జీవించాలా, దేవుని ప్రేమలో నిలిచి ఉండడము మనం నేర్చుకోవాలి. దేవుని అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకున్నాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన శ్రీ గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ 4వ మాసంలో మొదటి ఆదివారము ప్రభా, నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా కలుసుకొని ప్రభా, నీ నామంలో నేను స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు మాకు ఇప్పుడు నాకు తోడుగా ఉండి ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి తీసుకోవాలి ప్రభా. అవును ప్రభా, నీ భక్తుడైన యోగు వలె ప్రభా, నిరీక్షణతో ప్రభా, విశ్వాసముతో చెడుని విసర్జించి నీ కొరకు నేను సాక్షులుగా జీవించే వాడిగా ప్రభా ఆయన ఉన్నాడు ప్రభా. తెలియదుగా మేము కూడా ప్రభా జీవించే కుటుంబం దయచేసి చక్కటి విశ్వాసంతో ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విమోచకుడు సజీవుడు, నేను ఆయన మళ్ళీ చూస్తాను. అంటే రీతిగానే ప్రభావం మిమ్మల్ని ఒక రోజు చూడబోతుండగా, మిమ్మల్ని ఎదుర్కోబోతుండగా, నీ ఎదుట మేము నిలబడబోతుండగా ప్రభా, మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన వారిగా ప్రభా మా జీవితాన్ని మార్చుకొని మానవంశం చెప్పి ప్రభా, నీ బిడ్డల వల్ల నీ రక్తం చెంత కడగబడి ప్రభా, నీ సొంతగానైనా జీవించే కృపను మాకు దయచేసి, అంటే రీతిగానే ప్రభా పేదలు మీరు పిలుచుకున్నాం. మిమ్మల్ని కాదన్నప్పటికీ ప్రభా మీరు పేదలు ఎంతగానో ప్రేమించి ప్రభా, పేదలు నన్ను ప్రేమిస్తున్నామని అడిగి ఉన్నాను. సర్వం పెరిగిన వాడిని అంటే చెప్తున్నాం. అవును ప్రభా, నిన్ను నిజంగా ప్రేమించే వారిగా, నిన్ను నిజంగా ప్రేమిస్తూ ప్రభా నీ ఆజ్ఞలన్నీ గైకొని ఆ ప్రకారమైన మా జీవితాన్ని మేము మార్చుకునే వారిగా ప్రభు, మా జీవితాన్ని మీరు మార్చండి. మీరే మా తోడుగా ఉన్నట్లు వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ ప్రభా ఆ ప్రకారం ఎటు రీతిగా జీవించాలో మీరు మాకు నేర్పించండి. అవును ప్రభా, పేదలను మీరు బలపరచండి, పేదలను మీరు చేరదీసుకున్నాం, పేదలను మీద మీ సంఘాన్ని మీరు కట్టారు. అటు రీతిగానే ప్రభా సంఘాన్ని మీరు బలపరిచే, సంఘాన్ని మీరు స్థాపించుకున్నారు. సంఘాన్ని బలపరచడానికి, నీతోని కోరికొల్పడానికి, నీ పరిశుద్ధాత్మని పొందుకొని దానికి ప్రభా పేదలను మీరు వాడుకున్న విధానం బట్టి తీసుకొస్తున్నారు ప్రభా. అట్టి రీతిగానైనా సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మన పిలుపుకి లోబడి ప్రభా, ఆ పిలుపుని గుడి తిరిగి ప్రభా పేదల వల్ల మీరు సమర్పించుకొని నీ కొరకు సాక్షిగా కొనసాగిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మీరు తోడుగా ఉండండి. నీ ప్రేమ మమ్మల్ని ఏది ఎడబాపదో అని వాక్యం సంధిస్తుంది ప్రభా. అదే విశ్వాసం, అదే నిరీక్షణతో ప్రభా నీ వైపు చూస్తూ నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు కలిగినైనా అనేక సిద్ధపరుస్తూ ప్రభా వేచి ఉండే మనం ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని అడుగుతున్నాం. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. మా పాపాల నిమిత్తం నేను 2024 సంవత్సరాల క్రితం ప్రభా కల్వరి సినిమాలో ప్రభా నీ రక్తాన్ని మా కొరకు మీరు కాల్చించు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా.
నీ శరీరంలో మేము తినబోతున్నాం మా జీవితాలను మార్చుకోవాలి మీరే మా త్వరలో మమ్మల్ని బలపరచు నీ దృష్టికి అధికారమైన విధాలుగా మేము తీర్చిదిద్దుతాం నీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు ప్రతి ఒక్కటి మీరు అనుగ్రహించి మా జీవితాలు మీరే ఘనతమైన మార్పు అనుకుంటున్నాం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులతో ఇస్తాం మీరే ఘనత భద్రపరచగా కాపాడుకుంటున్నాం యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్.